వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అయితే అక్టోబర్ నెల చివరి వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాల కదలిక వల్ల మీకు ఖర్చులు, పొదుపు విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు కొంత ఒత్తిడికి గురి కావచ్చు. భవిష్యత్తు కోసం పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. మీ కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు విద్య పట్ల ఏకాగ్రత లోపించవచ్చు. ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాదు, మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, మార్గదర్శకత్వం, మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనం పొందుతారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీలోని సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వివాహం, వృత్తి విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలు ఎదురైనా ఓర్మితో అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హార్డ్వేర్, కలప, ఫర్నిచర్ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. మొదటి వారంలో సాధారణంగా ఉంటుంది. ఆందోళన చెందడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ మీరు జీవితంలోని అనేక వృత్తిపరమైన అంశాలలో పరీక్షా సమయాలను ఎదుర్కొంటారు. మీరు కష్ట సమయాల్లో మిమ్మల్ని మీరు నెట్టుకోవలసి ఉంటుంది. మీరు చేసే చాలా పనులపై ఆసక్తి, శ్రద్ధ లేకపోవడం ఉంటుంది. ప్రస్తుతానికి ఏదైనా జాబ్, కెరియర్ మార్పు ప్రణాళికలు హానికరం కాబట్టి మిమ్మల్ని మీరు ఓపికగా మార్చుకోవాలి. నూతన భూ గృహ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవిత పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ కొంచెం ప్రయత్నం, అవగాహనతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. కుటుంబంలో వివాహాలు లేదా పిల్లల పుట్టుక వంటి కొన్ని శుభ సంఘటనలు లేదా పరిస్థితులు ఉండవచ్చు. రెండవ వారంలో ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులను మీకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పాత పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందవచ్చు. విద్యార్థులు పరీక్షల కోసం కొంచెం ఎక్కువగా కష్టపడాలి. మీరు కుటుంబం, మీ ప్రియమైన వారితో గడిపేందుకు ఆసక్తి చూపుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. బంధువర్గంలో కొందరి నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహనంతో, సామరస్యంతో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ చుట్టూ అసూయాపరులు చేరుతున్నారనే విషయం గమనించాలి. పిల్లల నుంచి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునేవారు ఉంటారు. పెళ్లి ప్రయత్నాల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తరచూ ఊహించని ఖర్చుల మీద పడుతుంటాయి. రుణ సమస్యలు చాలా వరకు అదుపులో ఉంటాయి. ఎక్కువగా ఒత్తిడి ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను తరచూ వాయిదా వేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతోనూ, సామరస్యంతోనూ, సంయమనంతోనూ వ్యవహరించాల్సి ఉంటుంది. మూడవ వారం ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కెరియర్, వృద్ధి అవకాశాల పరంగా వృశ్చిక రాశికి ఇది సానుకూలమైన సమయం. మీరు మొదట్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ మీరు వాటిని దృఢ చిత్తంతో, కృషితో అధిగమిస్తారు. మీ ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి మీరు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ప్రమోషన్లు, జీతం పెంపుదల లేదా ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చిన్నపాటి చికాకులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాలను మరింత ఉధృతం చేయవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. అవసరానికి డబ్బు అందుతూ ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. 4వ వారం కెరియర్ జీవితంలో చాలా మార్పులు వచ్చే సమయం. గతంతో పోల్చుకుంటే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. క్రమశిక్షణతో పనులు నిర్వహిస్తేనే ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. కెరియర్లో ఆకస్మికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వ్యాపారంలో మార్పులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అప్పుల బాధకు దూరంగా ఉండాలి. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వృద్ధి చేస్తారు. విశేష భూలాభం, గృహయోగం, వాస్తు, వాహన ప్రాప్తి కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యాపార యోగం ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. చాలా కాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. చేతికి అందాల్సిన మొత్తం వస్తుంది. ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉంటారు. మీరు లాభపడతారు. మీ చుట్టూ ఉండేవారికి సహాయం చేస్తారు. ఉద్యోగులకు బాగా కలిసి వచ్చే సమయం ఇది. అధికారుల అనుగ్రహం మీపై ఓ రేంజ్లో ఉంటుంది. వేసుకున్న ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అంచనాలను అందుకుంటారు. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు. వ్యవసాయం, తోటల రంగాల వారికి దిగుబడి సంతృప్తినిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే బాగానే ఉంటుంది. తరచూ మీ జీవితంలో వచ్చే కొన్ని మార్పులు అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. శారీరక సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అవివాహితులకు పెళ్లి జరుగుతుంది, కానీ ప్రేమికులకు మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోక తప్పదు. మొత్తంగా ఈ నెలలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఈ నెలలో కెరియర్ పరంగా అద్భుతమైన పెరుగుదల, ఆరోగ్యపరంగా సాధారణ సమయాన్ని చూస్తారు. కెరియర్ పరంగా చూస్తే మంచి మార్పులు కనిపిస్తాయి. కెరియర్లో ప్రమోషన్ లేదా మెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది. పై అధికారులు మీ పని మరియు అంకిత భావాన్ని ప్రశంసిస్తారు. ఈ నెలలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పెండింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అదే సమయంలో మీకు పని భారం కూడా ఉంటుంది. దీనిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ నెలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. గత 2 వారాల్లో మీరు కుటుంబ, వ్యక్తిగత సమస్యల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మొదటి 2 వారాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. 3వ వారం నుంచి మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. వివాహం లేదా ప్రసవం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెలలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. మీరు చేసే పని లేదా సహాయం వలన సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల యావరేజ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన వ్యాపారం ఉంటుంది. అయితే అదే సమయంలో ఈ నెలలో వారికి అనేక ఆటంకాలు, పని భారం ఉంటాయి. వీరికి 3వ వారం నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. మీరు కొత్త వెంచర్ ప్రారంభించాలనుకుంటే మొదటి 2 వారాల్లో చేయడం మంచిది. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారి చదువుపై ఏకాగ్రత లభిస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ నెలలో మంచి ఫలితాలు లభిస్తాయి. పాటించవలసిన పరిహారాలు: రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. వినాయకుని దేవాలయాలను సందర్శించాలి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేయాలి. శనగలు, పెసళ్ళు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు, అరటిపండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. శ్రీ మహావిష్ణు ఆరాధన శుభఫలాలను ఇస్తుంది. స్వచ్ఛమైన నెయ్యి, ఖర్జూరాలు, బెల్లం, కొబ్బరి, బియ్యం పిండితో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి గాని, మిత్రులకు గాని ఇవ్వాలి. పెసర్లు, చక్కెర, మంచి నెయ్యితో చేసిన పూర్ణాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదన చేసి స్వీకరించాలి. శ్రీ విష్ణు దేవాలయాలకు తరచూ వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి కానీ లేదా రక్షక భటులకు కానీ దానం చేయాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభఫలాలను ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.